నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ మై యశ్వంత్ ఛానల్. ఈరోజు మీకు నేను పురాతనమైన దేవాలయం గురించి మన విజయనగరం జిల్లాలో మెంటాడ మండలం జైతి అనే ఊరిలోన పురాతన దేవాలయం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఆ గుడి మీకు చాలామందికి తెలియదండి. ఇది స్వయంభూ విగ్రహం అన్నమాట, శివుడిది. మీకు నేను ఎలాగెళ్ళాలో అంతా క్లారిటీ చూపిస్తాను, చూడండి. మనం కలెక్టర్ ఆఫీస్ అటుపక్క సాలు రూట్ నుంచి వెళ్ళొచ్చు, కానీ మేము మనకి రాయపూర్ హైవే వేశారు కదా, ఆ హైవే నుంచి వెళ్తున్నాం. మీకు టోల్ గేట్ ఒకటి వస్తుంది. దీని తర్వాత మనకి జంక్షన్ వస్తుంది. అక్కడ మనం లెఫ్ట్ తిరగాలి. లెఫ్ట్ నుంచి తిరిగితే డైరెక్ట్గా మనం ఫ్లైఓవర్ ఎక్కేస్తాం కదా, పైకి బ్రిడ్జ్ పైకి. అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే గజపతినగరం కాసి. అక్కడ మనం లెఫ్ట్ తిరగాలన్నమాట. మీకు దారి చూపిస్తాను, చూడండి. చూసారా, మనం ఎలా తిరుగుతున్నామో ఇటుపక్క తిరిగి మనం పైన ఫ్లైఓవర్ ఎక్కేస్తాం. డైరెక్ట్గా ఇక్కడి నుంచి మనం మళ్ళీ అక్కడ టోల్ గేట్ ఒకటి వస్తుంది. టోల్ గేట్ నుంచి మళ్ళీ సర్కిల్ తిరుగుతాం అన్నమాట. మళ్ళీ ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు, ఇంకా ఈ టోల్ గేట్ ఓపెన్ చేయలేదండి ఫ్రెండ్స్. ఇంకా ఈ దారి ఓపెన్ చేయలేదు. ఈ దారి ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు టోల్ గేట్ ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ మనం మళ్ళీ సర్కిల్ చేస్తాం అన్నమాట. మళ్ళీ ఆ ఫ్లైఓవర్కే వెళ్తాం అన్నమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. డైరెక్షన్స్ చూసుకోండి. ఇవన్నీ సైన్ బోర్డ్ చూసారు కదా, మనం స్ట్రైట్గా వెళ్ళకూడదు, లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇదిగోండి. అక్కడి నుంచి మళ్ళీ అలా సర్కిల్ చేసుకొని మనం ఇటు వచ్చామన్నమాట. చూడండి, మీకు ఇప్పుడు సైన్ బోర్డులో చూపిస్తాను. మనం ఎటు పక్క వెళ్తున్నాం, ఎంత దూరం ఉంది ఏంటని. చూడండి ఫ్రెండ్స్, మెంటాడి 16 కిలోమీటర్లు, గజపతినగరం 30, స్ట్రైట్గా. రాయపూర్కి అయితే 452 కిలోమీటర్లు. చూసి సైన్ బోర్డ్స్ కరెక్ట్ ఫాలో అయిపోయి వెళ్ళిపోండి. గజపతినగరం 14, మెంటాడికి 7 కిలోమీటర్లు. మీకు ఏ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇదైతే బాగుంటుంది, మనకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అలాగే వెళ్తే కొద్దిగా ఇబ్బంది పడతాం రూట్ అంతా. ఇదైతే డైరెక్ట్, మనకి ఏ ఇబ్బంది ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ అలా టైంపాస్ చేసుకొని చూడండి. మంచి వ్యూస్, మీకు ఎదురు కొండ కనిపిస్తుందా, ఈ హైవే మీద ఎంత బాగా కనిపిస్తుందో కొండ, చూసారా. ఇది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడక్కడ చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి, అందుకే ఓపెన్ చేయలేదు ఇంకా. మనం వెళ్ళేటప్పుడు చూడండి, మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. నేను చూపిస్తాను. ఇక్కడ కాదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన తర్వాత మనం తిరగాలన్నమాట. మీకు దారిలో నేను చూపిస్తాను. ఇంకా కన్స్ట్రక్షన్ అలా స్ట్రైట్కి వెళ్తే ఇంకా ఎండింగే. అక్కడ చిన్న కోల్ ఫామ్ ఉండడం వల్ల ఇంకా అదే బిట్, మరి ఇంకా అది అందువల్ల అవ్వలేదు ఇంకా అది. ఇవ్వండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ తిరగాలి. ఈ కిందకి వెళ్తే ఇవ్వండి ఇలాగా, ఇక్కడే చిన్న కోల్ ఫార్మ్ ఉంది. అది దానివల్ల ఇంక ఈ బిట్ కంప్లీట్ అవ్వలేదు మనకి. మనం ఈ రూట్లోంచి డైరెక్ట్గా మనం జైతి ఊరికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఆ ఊరు అంతా మీకు నేను చూపిస్తాను. ఒక దగ్గర ఆగి సైన్ బోర్డు కూడా చూపిస్తాను మీకు క్లారిటీగా. చాలా పురాతనమైన గుడి అండి. కంపల్సరీగా ప్రతి ఒక్కరు, స్వయంభూ విగ్రహం కాబట్టి మనం కంపల్సరీ కూడా విజిట్ చేయాలండి. చూసాను, మీకు చూపిస్తున్నాను. జైతి గ్రామంలోని ఈ ఊరు గురించి మొత్తం అంతా నేను ఇక్కడ పురాతనమైన దేవస్థానం గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇది మనకి 11వ శతాబ్దంలో కట్టారన్నమాట ఈ గుడి. అప్పుడు రాజవంశులు. దీని చరిత్ర అంతా నాకు అంత క్లారిటీ లేకపోయినా నాకు తెలుసుకొని, అక్కడ ఉన్న సంస్థల పెద్దలతో అడిగి మీకు తెలుసుకొని నేను చెప్తాను. వాళ్ళతో కూడా వీలైతే ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పిస్తాను. ఈ గుడి గురించి నేను తెలుసుకున్నంత మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దారి చూస్తున్నారా మీరు, ఇది లూప్ లైన్ అండి. బాగా చూసారా, మన ఊర్లోకి ఎంటర్ అయిపోయాము, జయంతి ఊర్లోకి. చాలా బాగుంటుందండి. నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పడం వల్ల నేను ఈ గుడికి వచ్చి విజిట్ చేస్తున్నాను. పెద్దవాళ్ళు చెప్పారు చాలా బాగుంటుంది, విజిట్ చేయండి అని చెప్పారన్నమాట. ఇదిగోండి ఊరు ఎంట్రన్స్ వచ్చాం. మనకు అమ్మవారి విగ్రహం ఫస్ట్. బోర్డులో ఏముందంటే, పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడ ఏమైనా ఆ గుడి చుట్టూ డ్యామేజ్ చేసిన, వాటిని అపహరించిన 10,000 ఫైను, జైలు శిక్ష వేస్తారని ఆ బోర్డులో వివరించిందండి. ఎందుకంటే ఇది 1000 సంవత్సరాల క్రితం చెందింది కదా, అంత పురాతనమైంది కాబట్టి వాటిని జాగ్రత్త చూసుకోవాలని, కాపాడుకోవాలని వాళ్ళు చెప్తున్నారు ఆ బోర్డులో. అంతే. అసలు ఈ గుడి చరిత్ర మీకు నేను చెప్తాను. ఫస్ట్ అమ్మవారి అన్నమాట ఇది. ఇంకా మనం ముందుకెళ్తే శివాలయం గురించి కూడా నేను చెప్తాను. శివాలయం, విఘ్నేశ్వరి గురించి చెప్తాను. ఇది మనకి 11వ శతాబ్దం ఉంది కదా. ఈ శైలి, ఈ కట్టడాల శైలి ఎలాగంటే కలియుగ శైలిలో నిర్మించడానికి మనకు కనిపిస్తుంది. కలియుగ శైలి మనకి ఆ శైలిలో కనిపిస్తుంది అన్నమాట ఈ కట్టడాలు అన్నీ మనకి. తర్వాత మనకి ఈ ఆలయం మనకి ఉత్తరాంధ్ర కలియుగ రాజుల పాలనలో కాలం నిర్మించబడిందని చిత్రకారులు అంచనా వేశారన్నమాట అప్పుడు. అంటే మన ప్రధాన లక్ష్యం వేసరి మరియు నాగర నిర్మాణ పద్ధతిలో ఈ గుడి కనిపిస్తుంది మనకి. చూసారా, మీకు మీ వీడియోలో చూపిస్తున్నాను. అసలు ఎంత బాగా చెక్కారో, రాయిలన్నీ, శిథిలాలన్నీ కదిలిపోతున్నాయి. అందుకే మనం ఇలాంటి వాటిని కాపాడుకోవాలండి. గవర్నమెంట్ కూడా చూసి వీటిని డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే 11వ శతాబ్దంలో గుళ్ళు కదా ఇవి. ఇలాంటివన్నీ మనం ఫ్యూచర్లో పిల్లలకు చూపించాలి మనం.
ఇవన్నీ మీకు ఫోటోలో కనిపిస్తుంది కదా, ఇది జయంతి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం, శివుడి దేవాలయం అన్నమాట. దీని గురించి నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గుళ్ళో ఉన్న పెద్దలు వాళ్ళని అడిగేసి మీకు తెలుసుకొని నేను చెప్తాను, వాళ్ళతో కూడా చెప్పిస్తాను మీకు. చూడండి, ఇది దాతలతో ఇది కట్టారన్నమాట. అందరూ విరాళాలు వేసుకొని చూడండి, ఈ బోర్డులో మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా, వీళ్ళందరూ డోనర్స్ అన్నమాట. ఈ లోపల మనకి లింగాలు ఉన్నాయి, ఆ లింగాల గురించి మీకు నేను చెప్తాను. మన లోపలికి వెళ్ళిన వెంటనే నంది ఎదురుగా శివుడి విగ్రహం ఉంటుందండి. ఈ కళాకారులు ఎంత బాగా చెక్కారండి, చాలా బాగా చెక్కారండి. నాకు చాలా బాగా నచ్చింది. మనకి ఇది కార్తీక మాసంలోని వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ అసలు ఆ చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ వచ్చి చాలా బాగా దర్శనం చేసుకుంటారు. అలా ఆ వీడియో కూడా ఒకసారి కవర్ చేసి మీకు నేను చూపిస్తాను. చూడండి, మొత్తం లింగాలన్నీ మీకు నేను చూపిస్తాను. శ్రీ సోమనాథ లింగం మనకి గుజరాత్ రాష్ట్రంలో ఉందండి. నెక్స్ట్ గుడి వచ్చి మనకి శ్రీ మల్లికార్జున లింగం అన్నమాట. ఇది ఎక్కడుందో మీకు నేను చెప్తాను. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశైలం ఉందండి మల్లికార్జున స్వామిది. చూసారా, ఆ కట్టడాలు బాగా చెక్కారండి, చాలా బాగా కట్టారు. ఇక్కడ కట్టిన వాళ్ళు మాత్రం మనకి ఇవన్నీ చూపించడం కూడా బాగుంది. అన్ని ప్రదేశాల్లో ఒకసారి చూసడం. నెక్స్ట్ ఇది శ్రీ మహాకాళేశ్వరం స్వామిది. ఈ లింగం ఎక్కడ ఉందంటే మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి ఇది. నెక్స్ట్ ఇది మీకు చూపిస్తాను, చూడండి. బాగుంది, చూసారా వ్యూస్ ఎంత బాగున్నాయో, బాగా చెక్కారు, బాగా ఐడియా బాగా కట్టారు. మరి అంతా మధ్యలో నీళ్ళు, శివుడి విగ్రహము, చుట్టూ ఈ లింగాలు బాగుంది. ఇది మనకి శ్రీ ఓంకారేశ్వర లింగం అన్నమాట. ఇది ఎక్కడ ఉందంటే మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి. ఇది కూడా మనకి చూడండి, మీకు కనిపిస్తుందా ఓంకారేశ్వర లింగం. నెక్స్ట్ ఇది గురించి చెప్తాను, చూడండి. శ్రీ వైద్యనాథ లింగం అన్నమాట. ఇది ఎక్కడ ఉందంటే మనకి జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. చూడండి, మీకు కనిపిస్తుందా. నెక్స్ట్ ఇది మీకు చూపిస్తాను, చూడండి. మళ్ళీ శ్రీ భీమశంకర స్వామి లింగం ఇది మనకి మహారాష్ట్రలో ఉందండి ఈ లింగం. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్. చూసారా చుట్టుపక్కల నలుమూలలు ఎంత బాగా కనిపిస్తుందో, బాగుందండి, బాగా చేశారు, బాగా డెవలప్మెంట్ చేశారు. నెక్స్ట్ మనకి శ్రీ రామేశ్వర లింగం. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉందండి మనకి ఇది. నెక్స్ట్ ఇది చెప్తాను, చూడండి. నాగేశ్వర లింగం స్వామి, ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉందండి ఈ లింగం. కనిపించిందా మీకు. నెక్స్ట్ ఇది మనకి శ్రీ కాశీ విశ్వనాథ్ అండి. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసిలో ఉంది. నెక్స్ట్ ఇది కూడా చెప్తాను, చూడండి. చాలా బాగుందండి, చుట్టుపక్కల ఎక్సలెంట్, చాలా బాగా కట్టారండి. ఇదంతా ఇంత చివరిలో ఇంత బాగా కట్టడం చాలా బాగా నచ్చింది నాకు. శ్రీ త్రయంబకేశ్వర స్వామి లింగం అండి. ఇది ఎక్కడ ఉందంటే మనకి మహారాష్ట్రలోని నాసిక్లో ఉందండి. ఇది కూడా మంచి ప్లేస్, చూడాల్సింది. శ్రీ కేదార్నాథ్ స్వామిది అండి. ఇది మనకి కేదార్నాథ్ ఎక్కడ ఉందంటే మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉందండి. నెక్స్ట్ చూడండి, మనకి లాస్ట్ చూపిస్తాను. శ్రీ గుణేశ్వర స్వామి లింగం అండి. ఇది మనకి మహారాష్ట్రలోనే ఉందండి. దీంతో మనకి 12 లింగాల గురించి నేను చూపించాను కదా మీకు. ఇవి మన గురు చరిత్ర గురించి మనం చెప్పుకోవచ్చు. విజయనగరం జిల్లాలో మెంటాడ్ మండలంలో జయంతి అనే గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం అండి. దీనికి చరిత్ర 11వ శతాబ్దంలో కట్టారంటే ఇంచుమించు 1000 సంవత్సరాల కిందట అన్నమాట ఈ గుడి. ఇది స్వయంభూ విగ్రహం అండి. దీని చరిత్ర మీకు నేను చెప్తాను క్లారిటీగా. అక్కడ లోపల స్టాఫ్ కూడా మీకు నేను చెప్పిస్తాను వాళ్ళతో కూడా. ఇక్కడున్న గుడిని కలియుగ దేవాలయాన్ని కూడా పిలుస్తారండి. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలించిన తూర్పు గంగా రాజవంశ కాలంలో ఆలయం నిర్మించి ఉండొచ్చని పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి అన్నమాట. ఆ శాఖ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఒరిస్సా కలియుగ శిల్పాలకు పోలి ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ ఆలయాలు కాలక్రమేణా శిథిలమైనప్పటికీ, అంటే మొత్తం ఎలాగంటే పురాతనమైనవి కదండి, వీటిని మళ్ళీ పునర్నిర్మించాలన్నమాట. మీకు పక్కన అమ్మవారి టెంపుల్ది, విఘ్నేశ్వర టెంపుల్ చూపిస్తాను. ఎలాగా రాయిలన్నీ పడిపోయి ఉన్నాయో వీటిని మనం కాపాడుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు గుడి లోపల శ్రీ జయంతి మల్లికార్జున స్వామి దేవుణ్ణి దర్శించుకుందాం. గుడి చూపిస్తాను. ఈ పక్కన ఫోటో ఉంది కదా, దాని గురించి కూడా మీకు చెప్తాను. అంత క్లారిటీ వివరాలు తెలియదండి ఎవరికి, మనకు కూడా తెలియదు. మీకు నేను చూపించి చెప్తాను. గుడి అంతా చూడండి, పరిసరం చుట్టూ మీకు చూపిస్తున్నాను. అప్పుడు దేవుణ్ణి దర్శించుకుందాం, శివుణ్ణి. మీకు ఇదంతా అప్పుడు పురాతన 11వ శతాబ్దంలో అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు నిర్మించుకున్నారు అన్నమాట. ఇక్కడ గ్రామస్తులు అందరూ పెద్దలు కలిపి ఈ గుడిని. మీకు పక్కన రైట్ సైడు
మనకి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అది చూపిస్తాను. అప్పుడు కట్టడాలు ఎలా ఉన్నాయని. అప్పుడు ఇంతకు ముందు అమ్మవారి టెంపుల్ చూపించాను కదా, ఈ వెనకాల చూసారు మనకి మొత్తం అంతా గుడిని మీకు చూపిస్తున్నాను. చూడండి, ఒకసారి దర్శించుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆలయాన్ని కూడా పురావస్తు ప్రదేశం గుర్తించి రక్షిస్తుందన్నమాట. దీనికి ఆ లోపల చైర్పర్సన్తోనే మనం అడిగి తెలుసుకుందాం. ఈ లోపల మనం దేవుని దర్శించుకుందామండి ఒక 2 నిమిషాలు. మనకి గుడిని ప్రత్యేకంగా నిలబెట్టేది ఇక్కడ ఉన్న బ్రహ్మసూత్ర శివలింగం అండి. సాధారణంగా శివలింగం గుండ్రంగా లేదా స్థూలంగా ఉంటుంది, కానీ శివలింగం పూర్తిగా నల్ల బండరాయిగా చెక్కబడింది అన్నమాట. దీన్ని చతురస్రాకారంలో ఉంటుంది, మీకు చూపిస్తాను. బ్రహ్మసూత్రాలు ఇక చెక్కి ఉన్నాయన్నమాట. ఈ రేఖ శివలింగం 4 భాగాలు విభజించిందన్నమాట. ఈ ప్రత్యేకత వలన దీన్ని పేరు వచ్చింది. ఈ శివలింగం చాలా అరుదుగా కనిపిస్తుంది మనకి. స్వయంభూ విగ్రహం కదండి, దర్శించుకోండి శివుడిని. నేను ఇంతకు ముందు అక్కడ కుమారస్వామి చూపించాను, ఇప్పుడు అయ్యప్ప స్వామి చూపిస్తున్నాను చూడండి. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి చూపించాను, ఇప్పుడు అయ్యప్ప స్వామి చూపించాను. ఇదిగోండి, దర్శనం చేసుకోండి శివుని. చాలామంది దర్శనం చేసుకోండి. పురాతనమైన స్వయంభూ, చాలామంది రాలేరు. ఈ వీడియో చూసి దేవుని దర్శనం చేస్తారు. హర హర మహాదేవ్, శంభో శంకర హర. दाता सहस्राधिम दाजहार समुद्रविद्भान्तमेव मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ब्रह्मराम्बिका समस्तमल्लिकार्जुनसूर्य नमः इति मन्त्रवस्तुं समर्पयामि स्वामिन्। పూర్వం రైతులు పొలం దున్నుతున్నప్పుడు నాగలి మనకు ఒక రాతి తగిలి రక్తం కారడం ప్రారంభమైంది. అప్పుడు ఈ రాయిని తవ్వి చూడగా ఈ శివలింగం కనిపించి ఈ కథ ప్రచారం జరుగుతుంది. స్థానికులు ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట. మనం ఇక్కడ నంది పుట్టడం, ఆలయం నంది విగ్రహం కూడా కాలక్రమేణా పెరుగుతుంటుందని గ్రామస్తులు నమ్ముతున్నారండి. ఎంట్రన్స్ మీకు నందిని చూపించాను కదా, స్టార్టింగ్ దేవుని చూపించినప్పుడు అది కూడా ఆ విధంగా స్థానికులు చెప్తున్నారు మనకి. శివరాత్రి రోజు కార్తీక మాసం పర్వదినాల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు ఘనంగా జరుగుతాయండి. ఆ వీడియో మనం కవర్ చేద్దాం. భక్తులు చాలా చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చి సందర్శిస్తారన్నమాట. చాలా బాగుంటుందని చెప్పారు. నాకు కూడా చైర్పర్సన్ అక్కడ పెద్దవాళ్ళందరూ. మీకు చెప్తాను. ఇగోండి, ఈ రాయి చూసారా, ఇక్కడ అక్షరాలు కనిపించట్లేదు. మనం చెప్పాను కదా బ్రహ్మాస్త్రాలని, అక్షరాలు మనకి ఏవి కనిపించట్లేదు అన్నమాట. మీకు ఎంత కనిపిస్తుందో చూడండి. దాని గురించి చరిత్ర వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు, మీకు చూపిస్తున్నాను నేను. ఈ విగ్రహాల గురించి మనకు అంత చరిత్ర తెలియదండి, కానీ ఇది శివుడిది, మనకి వెనకాల ఉన్నది వినాయకుడిది అనుకుంటున్నాను. ఇటుపక్క రైట్ సైడ్ ఉన్నది పార్వతి అనుకుంటున్నాను. ఇది సింహం అండి. ఇది పాతవి కదండి, మనకి ఏం తెలియదు. మీకు చూపిస్తున్నాను చూడండి. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏం చరిత్ర తెలియదు. మీకు ప్రతిదీ క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. మామూలుగా తెలుసుకోండి. పురాతనమైనవి మనం ఎలాగా చాలామంది వచ్చి చూడలేరు కదా, అందుకు వాళ్ళ కోసం ఇవన్నీ చూపిస్తున్నాను. అప్పుడు చెక్కడాలు, శిల్పాలు ఎంత బాగా చెక్కారో చూసారా, చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చింది. అందుకే మీకు నేను చూపిద్దామని చూపిస్తున్నాను. చూసారా, ఈ సింహాంది చూడండి. ఇది నేను వినాయకుడిది అనుకుంటున్నాను, ఇది శివుడిది. ఇప్పుడు చైర్పర్సన్తో మాట్లాడదామండి. సార్ నమస్తే అండి. ఇప్పుడు మనకి గుడి చరిత్ర గురించి మనకు చెప్పరా? ఇప్పుడు దీని పూర్వం ఇది శ్రీ వరసిద్ధి వినాయక భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామివారి దేవస్థానం, జైతి, మెంటాడ మండలం, విజయనగరం జిల్లా. ఈ గ్రామానికి ఒరిస్సా నుండి, అలాగే పరిసర గ్రామ ప్రజలు, వివిధ మండలాల నుండి భక్తులు, మన విజయనగరం చెందినటువంటి భక్తులు కూడా కార్తీక మాసము మహాశివరాత్రి పర్వదినాలలో నిత్యము వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. ఇది
11-12వ శతాబ్దం నాటి కాలం నాటివని. పూర్వం జయంతుడు అనే రాజు యుద్ధానికి సన్నద్ధమై వెళ్తూ విజయాన్ని చేకూరిన తర్వాత తన విజయం చేకూర్చాడనే ఆకాంక్షతో ఇక్కడ ఈ ఆలయాలు నిర్మించారని, ఈ ఆలయాలకి ఒక విఘ్నేశ్వర ఆలయము, అమ్మవారి ఆలయము, ఈ మధ్యన శివాలయం ఉన్నది. ఈ శివాలయము బ్రహ్మ సూత్రం కలిగినటువంటి శివాలయము. అలాగే పురావస్తు శాఖ వారు కూడా సుమారు 23 లక్షల వ్యయంతో ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది, విఘ్నేశ్వర ఆలయాన్ని. అలాగే అలాగే అమ్మవారి ఆలయానికి కూడా ప్రభుత్వం వారికి పునర్నిర్మించమని సమర్పించిన నివేదిక ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్తీక మాసం మహాశివరాత్రి పర్వదినాలలో అన్నప్రసాద వితరణ కార్యక్రమము భక్తుల కొరకు, అలాగే పౌరాణిక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గుడి డెవలప్మెంట్కి ఏమైనా గవర్నమెంట్ ఫండ్? గుడి డెవలప్మెంట్కి అయితే ఇంకా ప్రభుత్వం నుండి సహకారం లేదు. దాతల సహకారంతో కార్తీక మాసానికి ఒక వ్యక్తిని అడిగాము. మామూలుగా అతను ద్వారా మామూలుగా రంగులు వేయడం జరుగుతుంది. అంటే ఇచ్చిన తర్వాత పేరు బయట. అలాగే విఘ్నేశ్వర ఆలయానికి కూడా అక్కడికి కూడా ప్రహరీ ఒక దాత అని అడిగాము. దానికి కూడా ప్రింట్ బీమ్ వేసాం. పని నాయకుల ద్వారా ఏమైనా మీకు సహకారం గవర్నమెంట్కి గుడి డెవలప్మెంట్కి ఏమైనా ఫండ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు? అంత విఘ్నేశ్వర ఆలయానికి పురావస్తు శాఖ ఇచ్చారు కదా, అలాగే సీసీ రోడ్లనే ఇస్తున్నారు. ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ. అనుకోకుండా తవ్వకాలుగా దొరికాయండి, బయట తీశారు. ఇది నటరాజు విగ్రహాలు మనకు కనిపిస్తే పురావస్తు శాఖ వాళ్ళు వాటిని తీసి పక్కన ఉంచారన్నమాట. అవి ఏమీ పాడవకుండా. ఇవన్నీ మనం విఘ్నేశ్వర టెంపుల్ దర్శించుకున్నాం. చూసారా అసలు అంత కట్టడాలు మీకు చూపిస్తున్నాను. ఇవ్వండి, వినాయక స్వామిని దర్శనం చేసుకోండి. పురాతనమైన విఘ్నేశ్వర టెంపుల్ ఇది. ఇదిగోండి అవుట్ సైడ్ మీకు నేను చూపిస్తున్నాను. దీనికే పురావస్తు శాఖలు 23 లక్షలు ఫండ్ శాంక్షన్ చేశారట డెవలప్మెంట్ చేయడానికి. దీనికి ఇప్పుడు గ్రామస్తులు ఈ ప్రహరీ కోసం ఫండ్ సేకరిస్తున్నారు. శ్రీ విఘ్నేశ్వర దేవుని దర్శనం చేసుకోండి. ఆ కట్టడం చూసారా, ఆ రాయిలు అన్నిటికీ నెంబర్ వేశారు పురావస్తు శాఖ వాళ్ళు. ప్రతి స్టోన్కి నెంబరింగ్ వేశారండి. ఎందుకు వేశారో చూసారా, మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి నలుమూలని. అసలు ఇంత పాత దేవాలయాలు మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ముందు తరాలకి తెలియాలి కదండి అసలు దేవుడు ఉన్నాడా లేడా అని చాలామంది డౌట్ ఉంటుంది. కానీ ఇలాంటివి ఉండడం వల్ల నిదర్శనం అండి మనకి దేవుడు ఉన్నారని. చూసారా, మీకు నేను చూపిస్తున్నాను. ప్రతిదాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు. వారికి మనం ధన్యవాదాలు చెప్పాలి. ప్రతి స్టోన్కి నంబరింగ్ వేసారు. చూసారు, మీకు కనిపిస్తుందా కనిపించట్లేదో? నేను మీకు మొత్తం ఈ శివుడి గురించి, ఇక్కడ పురాతనమైన గుడి గురించి ఎక్స్ప్లెనేషన్ చేశాను. అక్కడ ఉన్న చైర్పర్సన్ పెద్దవాళ్ళని కూడా అడిగి మీకు తెలుసుకొని నాకు తెలియంది వాళ్ళు తెలిసి చెప్పారు. మీకు కూడా ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఉండి విజిట్ చేయండి. వచ్చింది స్వయం విగ్రహం కాబట్టి ఇక్కడ ఉన్న దేవాలయాలు మీరు ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయాల్సింది కోరుచున్నాను. కార్తీక మాసంలోని మంచి అక్కడ పూర్వం బంగారు లోయ ఉండేదని, ఆ లోయలో బంగారం గురించి కాపలా కాయిస్తే ఈవిడికి అక్కడ బంగారం దొరికిందని అది ఊర్లో పట్టుకొచ్చిస్తే బూర్ల రూపంలో రాయిలు అయిపోయి. ఈ జయంతిలో మల్లికార్జున దేవాలయం దర్శించుకోవడం నేను చాలా పుణ్యంగా భావిస్తున్నానండి. ఎందుకంటే స్వయంభూ విగ్రహాలు మనకు చాలా తక్కువగా ఉంటాయండి. మనం దర్శించుకోవడం వల్ల మనం పుణ్యం చేసిన వాళ్ళు అవుతాం. ఇవ్వండి, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వచ్చి విజిట్ చేసాము. చాలా బాగా నచ్చింది మీకు వీడియో అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు నేను షేర్ చేసుకున్నాను. మీరు కూడా కంపల్సరీగా ఒకసారి వచ్చి విజిట్ చేయాల్సిందిగా కోరుచున్నాను మిత్రమా. ఇలాంటి మీరు ఏమైనా మీకు తెలిస్తే గుళ్ళు గురించి నాకు చెప్పండి, నేను వచ్చి తెలుసుకొని ఇలాగే మనకి తెలియని వాళ్ళకి చెప్దాం. మంచి మంచి వీడియోస్ మీకు తీసి నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ఏమైనా ప్లేస్ ఉంటే చెప్పండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.